హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఛానల్లో మీకైతే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. సో గాయ్స్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఒక లైక్, ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియోకి వేయండి. అండ్ మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ మీకోసం నేను కూడా రిసర్చ్ చేసి మరీ మీ ముందుకు వివిధ జాబ్ ఆపర్చునిటీస్‌ని తీసుకువస్తున్నాను కాబట్టి, మీరు చేసే ఈ లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ జేసి, మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ యొక్క అర్హత, ఎంపిక విధానం అండ్ సాలరీ అండ్ ఇంకా మరిన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ విభాగంలో మనకి అయితే జాబ్స్ ఉన్నాయి అంటూ వీరైతే నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్‌గా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా లేకుండా కంప్లీట్‌గా మీకు మంచి జాబ్ అగ్రికల్చర్ విభాగంలో గనుక మీరు చూస్తున్నట్లయితే ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. దీనికోసమై మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏ వేకెన్సీస్ ఉన్నాయి అని మనం చూసుకుందాము. ముందుగా మనం చూస్తున్నట్లయితే సీనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ యంగ్ ప్రొఫెషనల్ 1 అండ్ 2 కిందనైతే వేకెన్సీస్ ఉన్నాయంటూ వీరు తెలియజేశారు. ఇప్పుడు సీనియర్ రీసెర్చ్ ఫెలో ఎస్ఆర్ఎఫ్‌లోనైతే మీ యొక్క మంత్లీ సాలరీ అనేది 31,000 పర్ మంత్ అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటు హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ పర్ మంత్ అయితే మీకు అడిషనల్‌గా ఇస్తారు. అండ్ దీనికోసం అయితే మీకు యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గనుక మనం చూసినట్లయితే మీరు ఎంఎస్‌సి అగ్రికల్చర్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. విత్ స్పెషలైజేషన్ ఇన్ అగ్రికల్చరల్ ఎంటమాలజీ విభాగంలో గనుక మీరు పూర్తి చేసుకున్నట్లయితే ఈ యొక్క రోల్‌కి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ రిటన్ టెస్ట్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ గనుక మనం చూసినట్లయితే 10థ్ ఆఫ్ జూన్ అంటూ వీరు తెలియజేశారు. ఇక యంగ్ ప్రొఫెషనల్ 1 విభాగంలో చూస్తే మీ యొక్క సాలరీ అనేది 30,000 ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ ఇన్ అగ్రికల్చరల్ బాటనీ, జువాలజీ విభాగంలో గనక మీరు పూర్తి చేసినట్లయితే ఈ యొక్క జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సేమ్ డేట్ రోజు మనకి ఇంటర్వ్యూ అనేది ఉంది అంటూ వీరు తెలియజేశారు. ఇక యంగ్ ప్రొఫెషనల్ 2 విభాగంలో గనక మనం చూస్తే మీ యొక్క సాలరీ పర్ మంత్ వచ్చేసి 42,000 42,000 అనేది అయితే ఉంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గనక మనం చూసినట్లయితే బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లేదా ఐటీ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్ ఎంసీఏ గనుక మీరు పూర్తి చేసినట్లయితే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్. అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ గనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఆన్ 11థ్ ఆఫ్ జూన్. జూన్ 11థ్ రోజు ఉంది. అండ్ ఈ క్వాలిఫికేషన్స్‌తో పాటు మీకు ఇటువంటి ఈ నాలెడ్జ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ ఆర్ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ అండ్ పైథాన్ లాంటి ఇలాంటివి జావా వంటివి గనుక మీకు నాలెడ్జ్ ఉంటే మీరైతే డిజైరబుల్ క్యాండిడేట్స్ అంటూ వీరు తెలియజేశారు. అండ్ యంగ్ ప్రొఫెషనల్ 1 కిందనైతే మీరు కాటన్ టెస్టింగ్ ఫీ ప్రాజెక్ట్ కింద గనుక పనిచేసినట్లయితే మీకు సాలరీ అనేది 30,000 ఉంటుంది. అండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ బీసీఏ ఆర్ కామర్స్ విభాగంలో మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 12థ్. ఇక యంగ్ ప్రొఫెషనల్ 1 విభాగంలో 30,000 పర్ మంత్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి కూడా 12థ్ రోజు ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా టెంపరరీ కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అంటూ వీరైతే మనకు తెలియజేశారు. ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ అంటూ వీరు తెలియజేశారు. మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫోటో కాపీ ఆఫ్ ఆల్ ది సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్
ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏజ్, క్వాలిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్, క్యాస్ట్, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్, రిజిస్ట్రేషన్ కార్డ్ అండ్ 1 పాస్‌పోర్ట్ సైజ్ అయితే తీసుకుపోవాలి అంటూ వీరైతే తెలియజేశారు. సో, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇంకా క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంకా క్యాస్ట్, ఎంప్లాయ్‌మెంట్, అదేవిధంగా మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరైతే ఇంటర్వ్యూ అప్పుడు తీసుకువెళ్ళాలి అంటూ వీరు తెలియజేశారు. దేర్ విల్ బి 1 హార్ రిటన్ టెస్ట్ ఆన్ ది డేట్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటూ వీరు తెలియజేశారు. జస్ట్ ఒక 1 హార్, సింగిల్ హార్ ఇంటర్వ్యూ టెస్ట్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేసి మీకు జాబ్ రోల్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం ఏజ్ విషయానికి గనక మనం చూసినట్లయితే మినిమమ్ ఏజ్ అనేది 21 అండ్ మాక్సిమం వచ్చేసి 45 ఇయర్స్ అంటూ వీరు తెలియజేశారు. దీంతో పాటు మీకు ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఎవరెవరైతే అగ్రికల్చర్ విభాగంలో గవర్నమెంట్ జాబ్స్ వెతుకుతున్నారో వారికైతే ఇది గొప్ప మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో, మీరు కానీ మీ యొక్క స్నేహితులు లేదా ఇంకెవరైనా అగ్రికల్చర్ విభాగంలో లేదా ఇక్కడ కింద మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌లో ఫుల్‌ఫిల్ అయ్యి ఈ జాబ్ రోల్‌కి ఎలిజిబుల్ అని అనుకునే వారికైతే తప్పకుండా మీరైతే మన వీడియోని షేర్ చేయండి. అండ్ వారికి కూడా ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మన అందరికీ లభిస్తుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ అండ్ వారికి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.